హాయ్ అండి. మీకోసం ఈరోజు క్యాబేజీ కర్రీ చూపిస్తా. ఇది క్యాబేజీ అండి. పైన గ్రీన్ కలర్ లేయర్ అయితే తీసి, ఇలా కడిగి శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను. క్యాబేజ్ అయితే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ తురిమి పెట్టుకున్నాను. టమాటాలు ఒక 3 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా చీల్చి పెట్టుకున్నాను. తొందరగా ప్రాసెస్ అవ్వడానికైతే మీకు రెడీగా పెట్టేశాను. కూరగాయలన్నీ కట్ చేసి ఆహ్, స్టవ్ వెలిగించి ఇట్లా బాండీ అయితే పెట్టుకున్నాను. పెద్దగా బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీ అయితే ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆహ్, క్యాబేజీ కలపడానికి అయితే ఈజీగా ఉంటుందని ఈ బాండీ అయితే పెట్టుకున్నాను. ఈ బాండీ వేడెక్కగానే ఇందులో ఒక ఆయిల్ స్పూన్ ఉంది కదండీ నాది. ఆయిల్ స్పూన్ తోటి ఒక 4 ఆహ్, ఆయిల్ స్పూన్ తోటి ఒక 4 స్పూన్‌లయితే ఆయిల్ వేశాను. దీనికైతే కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిలు. మన కర్రీస్‌కి మామూలుగా కూరగాయలు వేరే అయితే ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతది. ఇది కొంచెం పచ్చివాసన ఎక్కువ ఉంటది దీనిలో. ఈ ఫ్లేవర్ చాలా మందికి నచ్చదు. కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటేనైతే ఇది చాలా బావుంటది. పిల్లలకి గనక ఈ క్యాబేజీ కర్రీ స్మెల్ నచ్చకపోతే కొంచెం అయితే సాజీర వేసుకోవచ్చు ఈ పోపులో. నేనైతే సాజీర వేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలు కూరగాయలన్నీ ఇష్టపడతారు కాబట్టి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకైతే వేశాను. వెంటనే పచ్చిమిర్చి ఏసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయడానికి మూత పెట్టేశాను. చూసారా? ఈ మూత తీయగానే ఒక 2 మినిట్స్‌లో అయితే పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయింది. ఇది హై ఫ్లేమ్‌లోనే పెట్టాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక 1 ½ టీ స్పూను సాల్ట్, తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూను అల్లం అయితే వేసి దాన్ని ఆయిల్‌లో ఫ్రై అయితే చేయాలి. ఆయిల్‌లో ఈ అల్లం ఫ్రై కాగానే మనమైతే క్యాబేజీ వేసుకోవచ్చు. ఇలా అల్లం కొద్దిగా వేసి ఫ్రై చేయండి. ఎందుకంటే అల్లం కొంచెం పచ్చి స్మెల్ వస్తది నచ్చదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ అయితే వేసుకుందాం. ఈ క్యాబేజీ స్మెల్లు చాలామంది పిల్లలు ఇష్టపడరు. కానీ క్యాబేజీ అయితే బాగా ఫ్రై అయితే అచ్చం మన ఆనియన్ లాగానే అనిపిస్తుంది. ఏమాత్రం ఆనియన్‌కి తీసిపోదు. కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూను పసుపయితే వేసుకున్న వెంటనే క్యాబేజీ అయితే వేసుకుందాం. క్యాబేజీ అయితే వేస్తున్నాను. ఈ క్యాబేజీ వేసిన వెంటనే బాగా కలపాలి. ఈ ఆయిల్ అంతా అయితే క్యాబేజీకి పట్టేలాగానైతే కలపాలి. ఇందులో మనం వాటర్ వేయట్లేదు కాబట్టి ఆయిల్ తోటే ఇది ఫ్రై కావాలి. అందుకోసం అయితే మధ్య మధ్యలో కూడా కలపాల్సొస్తది. ఇలా ఆయిల్ అంతా పట్టేలాగున క్యాబేజీ అయితే కలపాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్‌లో అయితే బాగా ఉడికిపోతుంది. పచ్చి స్మెల్ అయితే పోతది. ఇలా కలిపి మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టినాక ఒక 15 మినిట్స్ తర్వాత అయితే తీస్తున్నా. 15 మినిట్స్ తర్వాత అయితే పచ్చి స్మెల్ అంతా పోయింది. ఒకసారి దాన్ని బాగా కలుపుకొని టమాటానైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి. ఆ టమాటా వేసినాక మీకు తెలుసు కదండీ! కొద్దిగా సాల్ట్ అయితే దాని మీకెళ్ళి చల్లుకుందాం. ఇలా చల్లి మూత పెట్టేస్తే ఒక 3-4 మినిట్స్‌లో అయితే టమాటా కూడా ఉడికిపోతుంది. దాన్ని అడుగంటకుండానైతే మళ్ళీ ఒకసారి కలపాలి. స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇలా కలిపి కొత్తిమీర కాడలు అయితే వేసుకోవాలి. ఇందులో నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు. కారపొడి అయితే వేసుకోవట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసినాను. ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి కాబట్టి ఈ కారం అయితే సరిపోయింది. స్మెల్ అయితే ఘాటుగా వస్తుంది. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.